పొద్దుగాల 4కి అయితే లేచిన, బ్రష్ చేసుకున్నా, స్నానం చేసిన, కూల్ పనికి అయితే ఓనికే స్టార్ట్ అయినా. పోతున్నాం, షూట్కి పోతున్నాం. వేరే వాళ్ళు చెప్పిన పని మనం చేసినాం అనుకో దాన్ని కూల్ పని అనేసి నా అభిప్రాయం అనమాట. వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు డైరెక్టరు నిలవాడంటే నిలబడాలి, కూర్చోమంటే కూర్చోవాలి. సో అదనమాట. షూట్కి అయితే పోతున్నా. ముందు మురిసినోడు పండగ ఎరగడు అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. ఉల్లాసంతో పెట్రోల్ ఉంటుంది అనేసి పెట్రోల్ బంక్ కాడికి వస్తే పెట్రోల్ అయితే లేదంటున్నారు. బాగా అయితే ఇబ్బంది అయిపోతున్నది. 2-3 డేస్ నుంచి అయితే పెట్రోల్ దొరకట్లేదు మా ఏరియాలో అయితే. సో ఏం చేయాలో ఏం కథనో చూడాలి. అర్జెంటుగా అయితే వెళ్ళాలి. రిక్వెస్ట్ చేసి అడిగిన గిటంగా పెట్రోల్ అయితే లేదనేసి అయితే తేల్చి అయితే చెప్పారు. సో అక్కడ ఉండి లాభం లేదనేసి అయితే నేనైతే మెల్లగా బయలుదేరిన అనమాట. పోతుంటే ఒక దగ్గర అయితే పెట్రోల్ కనిపిస్తే బ్లాక్లో 200 పెట్టి అయితే పెట్రోల్ కొన్నా అనమాట. పక్కకు లేదా అంటే లేదు పో అనేసి చెప్పారు. సో అవసరం మనది. ఫస్ట్ వీడియోని విక్రమార్కుల్లాకైతే ప్రయాణం అయితే ప్రారంభించిన. పెట్రోల్ అయితే ఇక్కడ మనకి పెట్రోల్ బంక్లో లేనందుకు 200 లీటర్ అంట. తప్పదులే అనేసి 1 లీటర్ అయితే పెట్రోల్ వస్తున్నా. ఏం చేస్తాం, అవసరం మనది, అవకాశం వాళ్ళకు ఉన్నది. అందుకనేసి అయితే మొత్తం మీద అయితే ప్రయాణం అయితే ప్రారంభించిన అనమాట. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం వెళ్ళే దారిలో రాళ్ళున్నా, రప్పలున్నా, ఏదున్నా గిటంగా మన ప్రయాణం అయితే ఆపకూడదు. సో మరి కొద్దిసేపట్లో అయితే నేనైతే షూట్ లొకేషన్కి అయితే పోతా. ఇందాకనైతే డైరెక్టర్ అయితే కాల్ చేసిండు. అయితే ఈ అవకాశం ఎట్లొచ్చింది అనేసి అంటే దానికన్నా ముందు అయితే థ్యాంక్ యూ సో మచ్. మీ అందరైతే చాలా అంటే చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇంకా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేనైతే 4:30కి అయితే లేచి రెడీ అయ్యి బయలుదేరి వచ్చేసరికి అయితే ఈ టైం అయింది. యాక్చువల్గా ఈ పాటికి నేను లొకేషన్లో ఉండాలి. కాకపోతే మనకు పెట్రోల్ అనేది లేదు కాబట్టి, లేకుండే పెట్రోల్ బంక్ దగ్గర లేకుండే కాబట్టి బ్లాక్లో పెట్రోల్ తీసుకొని పోయేసరికి లేట్ అయిపోయింది. పెట్రోల్ బంక్ కాడ ఇంచుమించు ఒక 1 అవర్ అయితే వెయిట్ చేసిన. డైరెక్టర్కి తను కాల్ చేస్తే అదే నాకు పెట్రోల్ షార్టేజ్ ఉంది బ్రో అంటే అర్థం చేసుకున్నాడు. కొంచెం ఫాస్ట్గా రమ్మని అయితే డైరెక్టర్ అయితే చెప్పడం జరిగింది. ఏం చేస్తాం, మన చేతిలో కొన్ని విషయాలు ఉండవు అన్నమాట. ఇది జేపీ దర్గా. ఇంకా షాప్ చేయడం ఓపెన్ అవ్వలేదన్నమాట. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. రెగ్యులర్గా సండేస్ టైంలో అయితే అసలు పిచ్చ క్రౌడ్ ఉంటుంది. ఈ రోడ్ మొత్తం అయితే మొత్తం బైక్లతోటి, కార్లతోటి అయితే మొత్తం ఫిల్ అయిపోతుంది అనమాట. చాలా ఫేమస్ ప్లేస్ గీయటంగా ఇక్కడ. ఏ పెట్రోల్ బంక్ దగ్గర చూసినా గిటంగా క్రౌడ్ అయితే చాలా ఉన్నది. సో చాలా పెద్ద క్యూ ఉంది. ఫైనలీ మనమైతే లొకేషన్కి వచ్చినాం. సో మన డైరెక్టర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇగో ఇక్కడనే ఉన్నాడు మన డైరెక్టర్. డైరెక్టర్ సాబ్ నమస్తే. ఇగో ఈయన మన హీరో. హాయ్ బ్రో. చాలా బాగా. సో ఫైనల్గా పొద్దుగాల 6కి అయితే స్టార్ట్ అయిన తర్వాతకి ఎనీహౌ కొంచెం లేట్ అయితే అయ్యింది. డైరెక్టర్ కొంచెం కోపం పడుతున్నట్టున్నాడు. మన కోసమే లేట్ అయింది కాబట్టి సారీ డైరెక్టర్ సాబ్. పోదామా, వెళ్దామా? థ్యాంక్ యూ. లొకేషన్కి అయితే పోతున్నాం. ఇది వచ్చేసి లొకేషన్ అనమాట. ఇందాకనే సీన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఈయన హీరో, డైరెక్టర్ బ్లూ కలర్ టీషర్ట్లో ఉన్న అబ్బాయి. సో లొకేషన్ సీన్ అయితే ఏదో మరి ఒక బెగ్గర్ క్యారెక్టర్ సంథింగ్ ఏదో చెప్పిండు. నేను ఆయనకి హీరో ఫ్రెండ్ అంట. నేను బాగా డ్రగ్స్ తీసుకుంటానంట, స్మోక్ చేసుకుంటానంట. అది నా సీను, నా క్యారెక్టరైజేషన్. సో ఇంకొద్దిసేపట్లో అయితే ఇప్పుడు షూట్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఇప్పుడైతే సీన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సీన్ ఏంటి, అసలు ఎవరు ఏ యాక్షన్ చేయాలి ఏంటి అనేది అయితే డైరెక్టర్ అయితే నీట్గా క్లీన్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
షూట్ వచ్చేసి 17 Pro Maxలో అయితే షూట్ చేయడం జరుగుతుంది. టెక్నాలజీని చాలా చక్కగా యూజ్ చేసుకుంటున్నాడు మన డైరెక్టర్. ఇది వెబ్ సిరీస్ వచ్చేసి మనది కాదు, మన వెబ్ సిరీస్ పేరైతే ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయినాయి నీరు ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్లో. వీలైతే 2 ఎపిసోడ్ని చూసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి. హీరో, డైరెక్టర్, లొకేషన్, నేను యాక్టర్, ఇంకొక మనది గిట ఇంకొక రోల్ ఉంది ఇందులో. ఇగో ఇప్పుడు మనకైతే హీరోని అయితే చూపిస్తున్నాం. హీరో క్యారెక్టర్ ఇట్లా ఉన్నది, అవతారం. హీరో గారు సిగ్గుపడుతున్నాడు, హీరో సిగ్గుపడుతున్నాడు, ఫోన్ మాట్లాడుతుండు. అడిగి అతని ఫీలింగ్ ఎట్లుందో ఒకసారి తెలుసుకుందాము. చాలా బాగా చేసిండు. ఇంతకు ముందుకు ఫస్ట్ 1 and 2 ఎపిసోడ్లు అయితే చాలా బాగా యాక్టింగ్ చేసిండు హీరో. ఇంకొకటి చెప్పడం విషయం మర్చిపోయినా, ఇందులో మనం ఒక సాంగ్ రాసినాం కర్మ అనేసి, చాలా బాగుంటుంది. ఒకసారి చెక్ చేయండి సాంగ్ ఎట్లుందో. ఒకసారి మీ ఫీడ్బ్యాక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి, మాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. చాలా బాగుంటుంది సాంగ్. లొకేషన్ షిప్ వేరే లొకేషన్కి అయితే పోతున్నాం. ఎండ అయితే ఫుల్ కొడుతుంది. సూర్య భగవానుడు 40 degrees కంటే మించి కొడుతున్నాడు. చెమటలు పట్టినాయి, ఆగం పంచకథలు అయిపోతుంది. హైదరాబాద్లో పొల్యూషన్ గిటంగా ఎక్కువ ఉంది. ఇది లొకేషన్ వచ్చేసి అయితే బాలానగర్ అనమాట షూట్ లొకేషన్. ఇంకా లొకేషన్ నెక్స్ట్ లొకేషన్ ఎక్కడ ఉంటుందో మన డైరెక్టర్ గారిని అడిగి ఒకసారి తెలుసుకున్నాం. బ్రో నెక్స్ట్ ఎక్కడ లొకేషన్? హీరో వాళ్ళ ఇంటి దగ్గర అంట. చూడండి ఇది ఎప్పుడు వస్తుంది బ్రో? మేలో వస్తుంది. ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయినాయి, చాలా బాగుంది. యూట్యూబ్ ఛానల్లో నీరూస్ ప్రొడక్షన్లో ఉంటుంది. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యంగ్ టాలెంట్ని గిట్టంగా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వెబ్ సిరీస్లు, మూవీ గిట్టంగా ఓకే అయ్యే ఛాన్సెస్ ఉందంట మన డైరెక్టర్ సాబ్కి. ఏమేండా మైండ్ ఖరాబ్ అయిపోతుంది అసలు. ఇగో అందుకని మేము ఏం చేస్తున్నామంటే జ్యూస్ అవుతున్నాం. ఎండకు తట్టుకోలేకుండా చల్లటి గాయస్, ఎండకు తట్టుకోలేక జ్యూసులు అయితే తాగుతున్నాం. లొకేషన్కి వచ్చినాం. ఇది మన సెకండ్ లొకేషన్, హౌస్ సీన్. షూట్ మధ్యలో అయితే చిన్న గ్యాప్ వచ్చింది, చిన్నగా నిద్రలోకి జారుకున్నాము. సహానటులైతే సరదాగా గడుపుతున్నారు వాళ్ళ ఫోన్లో, సమయం వచ్చిందని. ఓకే బ్రో, మరి బాయ్, సీ యూ. మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. ఇగో హీరోకి అయితే సెండ్ ఆఫ్ ఇస్తున్నా. సారీ, హీరో నాకే సెండ్ ఆఫ్ ఇస్తున్నాడు. రాదు బ్రో, కో యాక్టర్. కూల్ పని అయిపోయింది కాబట్టి ఇంటి మోకన వాడి పోతున్నా. లొకేషన్ మంచిగా ఉందనేసి అయితే వీడియో తీస్తున్నా అనమాట. వచ్చిన కూల్ పైసలు పడ్డట్టే. సో ఫైనల్లీ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం సట్టబుట్ట చదువుకొని అయితే ఇంటికైతే రావడం జరిగింది. చాలా షూట్ అయితే మంచిగా క్రేజీ అనిపించింది నాకైతే లొకేషన్లో. యాక్చువల్గా మేకింగ్ వీడియోస్ అయితే తీద్దామనేసి అనుకున్నా, కాకపోతే మనకు అక్కడ తీయడానికి మనకు టైం అవైలబుల్ లేకుండా అందుకనేసి మేకింగ్ వీడియోస్ తీయడం వీలు కాలేదు. డైరెక్టర్ అయితే చాలా ప్యాషనెట్గా ఉన్నాడు, చాలా క్రేజీ అనిపిస్తుంది. మంచి ఫ్యూచర్ ఉంది అయితే నాకైతే అనిపిస్తుంది డైరెక్టర్కి అయితే. సో 1 and 2 ఎపిసోడ్స్ అయితే ఆల్రెడీ నీరూస్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్లో అయితే రిలీజ్ అయినాయి. వీలైతే మీరు చూడండి, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అయితే చాలా చక్కగా డిజైన్ చేసిండు మన డైరెక్టర్ కళ్యాణ్. సో ఇదన్నమాట ఈరోజటి వ్లాగ్ లాఫ్ అండ్ ఆఫ్లో. మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇట్లే ఉండాలనేసి అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.